నేను రాజేష్ మహాసన్ అండి. ఈ రోజున ముమ్మిడివరం నియోజకవర్గానికి ఒక ఆహ్వానం తెలియజేయడానికి వచ్చాను. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ గారి భవన్లో ఎస్సీ వర్గీయులు ఎస్సీల మత స్వేచ్ఛ ఒక సమావేశం ఏర్పాటు చేశాను. దానికి ముమ్మిడివరం నుంచి ఆ ఎస్సీ సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరేం కాదండి, ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ వెనకబడి ఉన్న కారణంగా, పేదరికం ఉన్న కారణంగా ఓసీలో ఉన్న సోదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు. అలాగే బీసీలకు కూడా రిజర్వేషన్ శాతం సరిపోవట్లేదని, వారి రిజర్వేషన్ కూడా పెంచాలని చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఆ రెండు వర్గాల కోసం మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పేదలు ఎక్కడున్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అయితే ఎస్సీల విషయంకి వచ్చేటప్పటికి ఎస్సీల పాపులేషన్ 15% నుంచి 25-30% ఎప్పుడూ పెరిగింది. కానీ ఎస్సీలకి ఏమైనా చేయాలన్నప్పుడు అవకాశాలు పెంచాలనే ఆలోచన ఎవరికి రాకపోవటం మేము నిజంగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నామండి. ఎవరికి పెంచాలనే ఆలోచన రాకపోతే ఒక లెక్క, ఉన్న అవకాశాలను కూడా తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మందకృష్ణ గారు లాంటి నాయకుడు వచ్చి నోరు ఉంది, ఆయనకి బలం ఉంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 15 అవకాశాల్లో 9 అవకాశాలు నాకు ఇచ్చేయండి, మా వర్గానికి ఇచ్చేయండి అని చెప్పి ఆయన అడగటం మరి ఏం సమానత్వం మాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ రఘురామరాజు గారు లాంటి వ్యక్తులు, మంచిగా ఉండే వ్యక్తులు, గొప్ప వ్యక్తులు కూడా కులం మారితే మతం మారితే కులం మారిపోవాలి, మీరు దొంగలుగా బతుకుతున్నారు, మీరు సర్టిఫికేట్లు మార్చుకోకుండా దొంగ బతుకుతున్నారని పబ్లిక్ గా 50 లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న మాలల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారండి. చాలా బాధగా, చాలా అవమానంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గౌరవ మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి రెండో వెర్షన్ కూడా మీరు వినాలి. ఎందుకంటే మాలల్లో కూడా చాలా పేదలు ఉన్నారు, చదువుకుని కూడా ఉద్యోగాలు లేకుండా పెయింటర్లు గాను, ఆటో డ్రైవర్లు గాను, రైతు కూలీలు గాను బతుకుతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మా పైన దోపిడీదారులుగా, దొంగలుగా ముద్రేయటం, దొంగ బతుకుతున్నారు అన్నట్టు ముద్రేసి మమ్మల్ని, మా తర్వాత తరాలను కూడా అవమానిస్తున్నారండి. కాబట్టి మా వేదనను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి. మాకు వీలైతే అవకాశాలు పెంచండి. ఎందుకంటే పేదరికం, జనాభా ఎక్కువ శాతం పెరిగింది దళితుల్లోనే, కాబట్టి అవకాశాలు పెంచండి. పెంచిన తర్వాత ఎవరికి సరిపడిన అవకాశాలు మీరు అప్పుడు పంచినా పర్వాలేదు, కానీ ఉన్న అవకాశాల్లోనే ఆ అవకాశాలను కూడా తగ్గించి, రాజ్యాంగం ఇచ్చిన 15% అవకాశాలను కూడా తగ్గించడం అంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాలల వెర్షన్ కూడా దాదాపు ఆంధ్ర తెలంగాణలో కలిపితే 1 కోటి మంది ఓట్లున్న ఈ మాల జాతిని, ఈ మాల వంశాన్ని కూడా ప్రతి గవర్నమెంట్ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని మా వాదనని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము చేసే ఈ ప్రయత్నానికి మీడియా మిత్రులు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ముమ్మిడివరం నియోజకవర్గానికి, అలాగే విజేసిన మానవులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తాను. వేదిక మీద ఉన్న అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంకా ఈ రోజు ఈ కార్యక్రమం నేను ఇక్కడ రావడానికి కారణం, ఇప్పటివరకు అక్క చెల్లింది, అలాగే మన సోదరులు కూడా చెప్పారు, రాజేశాన్ని ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాడు, ఆయన నాయకత్వంలో మనం ముందు వెళ్ళాలి. జనరల్ గా మానవులకు నచ్చందే అని ఇంకొక నాయకత్వంలో మనం పని చేయలేదు, ఆయన లేకుండా అదే మనలో లేదండి. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది నా ఇంట్లో నాకు వచ్చిన సమస్య కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన 15% అవకాశాలు వాళ్ళకి తగ్గించబడుతున్నాయి. ఒకవేళ రిజర్వేషన్ అంటే ఓకే, అప్పటి ఎంతకాలం రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ అంటారు, కానీ రిజర్వేషన్ కూడా కాదు పక్కన పెట్టే మందకృష్ణ అనే ఒక పెద్ద వచ్చి ఏమంటాడు, 70 సంవత్సరాల నుంచి దోచుకుంటానే ఉన్నారు, దొంగలేదు, మా ఉద్యోగాలు దోచుకున్నారని పబ్లిక్ గా మాట్లాడారు. ఏదో చూస్తే కొన్ని గ్రామాల్లో ఎంతమంది ఉన్నారో ఉద్యోగాలు చూస్తే ఒక గ్రామంలో 2,000 మంది మాలలు ఉంటారు, అక్కడ 10 మంది కూడా ఉద్యోగస్తులు లేదు. మరి ఏ లెక్క చెప్తున్నాడు, ఏ లెక్క దోచుకున్నాం అంటున్నాడు, ఏ లెక్క. రెండో పాయింట్ మన రఘురామరాజు గారు వచ్చి మతం వాళ్ళు కూడా దొంగబొత్తు కొడుతున్నారు, తప్పు కేసులు పెడుతున్నారు అంటే, అసలు మతం మారితే కులం మారాలి, రిజర్వేషన్ పోవాలి అని ఒక్క ఎస్సీ మాత్రమే, మిగతా కులాలందరికీ మతం మారినప్పుడు మన ఎగ్జాంపుల్ బీసీ సోదరులు ఉన్నారు, చెడ్డపల్లి సోదరులు ఉన్నారు, అందులో క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు చెడ్డపల్లిలో అలాగే ఉంటారు, కాపులో క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు కాపులే ఉంటారు. అలా మొత్తం అన్ని కులాలకి అంటే ఒక ఎస్సీ మాత్రమే. ఎవరైనా కనుక ఆ నచ్చిన మతం మారితే ఇమీడియట్ గా కులం చేసి పక్కన
అలా పెట్టడం అనేది రూల్ పెట్టడం అనేది రఘురామరాజు గారు అంటాడు డైరెక్ట్ వచ్చి మీరు గమ్మతి పోతుందో మీరు గమ్మతి ఇక్కడ ఎస్యూడు తవ్వలేదు. ఇది ఎక్కడ నాకు అర్థం అవ్వాలి. సినిమాతో ఉద్యోగం కావాలి, ఉద్యోగం తీసుకుంటాడు, హిందూ కావాలి, హిందూ ఉంటాడు, క్రిస్టియన్ కావాలి, క్రిస్టియన్ కావాలి. అలాంటిది ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేశారు. అయినా కూడా ఇక్కడ రఘురామరాజు గారు లాంటి వ్యక్తుల చేతుల్లో దళిత జాతికి అవమానం పడుతూనే ఉంది. అంటే ఆయన ఒకటే కాదు, అలాంటి చాలా ఉంది. మనకి వచ్చి రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు అదే మాట తెలియడుతున్నారండి. ఈ దేశంలో బీసీలు 50% ఉన్నారు. వాళ్ళు ఉన్న రిజర్వేషన్ శాతం 27% ఉంది. వాళ్ళ జనాభా తక్కువ ఉందని చెప్పి వాళ్ళ జాతీయంగా పెంచాలని అన్ని అసెంబ్లీలు అందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నిజం వాళ్ళు 50% ఏంటి, వాళ్ళ రిజర్వేషన్ 27% ఏంటి, అది న్యాయం కదా. ఎంతమంది ఉంటే మేము ఎంతో మాకు అంతా అన్నప్పుడు వాళ్ళు 50% ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ శాతానికి వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఓసీలో పేదలు ఉన్నారు, వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తానన్నారు మోడీ గారు. ఎవరన్నా అడ్డుపెట్టారండి? ఓసీలో పేదలు ఉన్నారు,